ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానం గత 6 నెలలుగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందజేయడానికి అనేక చర్యలు తీసుకుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సాధారణ భక్తుల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం జరిగింది. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఏదో రకంగా మేనేజ్ చేసుకుని వెళ్ళిపోతారు, దర్శనాలు చేసుకుంటారు, అకామిడేషన్ బుక్ చేసుకుంటారు. కానీ సాధారణ భక్తులకి పెద్దపీట వేయాలి, వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలు. అలాగే తిరుమల క్షేత్రం యొక్క ఈ దివ్యక్షేత్రం యొక్క పవిత్రతని కాపాడాలి. ఏ కార్యక్రమం చేసినా సరే ఆ పవిత్రతని కాపాడే దిశగా పెంపొందించే దిశగా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. అలాగే భక్తులు వచ్చిన దగ్గర నుంచి తిరుమల క్షేత్రానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వారికి తిరుమల తిరుపతి దేవస్థానం అందించే సేవలన్నీ కూడా వారు భవిష్యత్తులో గుర్తుంచుకునేలాగా సంతోషకరంగా వెళ్ళాలనే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నాము. ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. దర్శనానికి ముందు క్యూ కాంప్లెక్స్లో ఉన్న క్యూ లైన్లో ఉన్న వైకుంఠం కాంప్లెక్స్లో ఉన్న అక్కడ అన్నప్రసాదాలు ఇచ్చే దగ్గర నుంచి దర్శనం తర్వాత అన్నప్రసాదం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో అక్కడ ఇచ్చే అన్నప్రసాదాలు, అలాగే లడ్డూ ప్రసాదాలు యొక్క నాణ్యత, ఇవన్నీ కూడా చాలా బాగా పెంచడం జరిగింది. అలాగే ఏ కార్యక్రమం నిర్వహించినా సరే టీటీడీ అదంతా కూడా హై క్వాలిటీ ఉండాలి, మంచి నాణ్యతతో ఉండాలి, భక్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలి, భక్తులు గుర్తుపెట్టుకునేలా ఉండాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు నిర్వహించిన 2 పెద్ద కార్యక్రమాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కూడా చాలా బాగా కూడా నిర్వహించడం జరిగింది. అలాగే తిరుమల క్షేత్రంలో ఈ కొండపైన ఉన్న తిరుమల కొండ మీద ఉన్న పారిశుద్ధ్యం మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎక్కడైతే పారిశుద్ధ్యం బాగుందో అక్కడ పవిత్రత ఉంటుంది, పవిత్రత ఉన్న చోట పారిశుద్ధ్యం కూడా బాగుండాలి. దానికి సంబంధించి కూడా చాలా పెద్ద ఎత్తున చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ కూడా విజిలెన్స్ విభాగము, టీటీడీ సిబ్బంది కూడా ఒక మంచి కోఆర్డినేషన్తో చేయడం, భక్తులకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం కూడా జరిగింది. క్యూ లైన్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. ఎడిషనల్ ఈవో గారు కూడా పర్సనల్గా వెళ్ళి ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్ టైం టు టైం చూసుకోవడం, అలాగే ఎప్పుడైతే ఇంటర్వెన్షన్ అవసరం ఉంటుందో ఎక్కువగా భక్తులు ఉన్నప్పుడు కూడా స్వయంగా వెళ్ళి చూసుకోవడం, నేను కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూడటం కూడా జరుగుతుంది. మొత్తం మీద గత 6 నెలలుగా టీటీడీ మంచి సౌకర్యాలు ఇవ్వడం, భక్తులకి మంచి సౌకర్యాలు ఇవ్వగలుగుతున్నామంటే ఇది టీటీడీ సిబ్బంది అంతా కూడా బాగా చేయడం. ఎడిషనల్ ఈవో గారు, జేఈఓలు, సివిఎస్ఓ గారు, అందరు అధికారులు, అలాగే సిబ్బంది, అలాగే మీడియా కూడా మాకు చాలా మంచి సహకారం అందించింది. ఏదైనా పాజిటివ్గా కవర్ చేయడం, ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మాకు తెలియజేయడం, ఆ ఇబ్బందులని గ్రహించి మేము కూడా దాన్ని కరెక్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా భవిష్యత్తులో ఇంకా చాలా కార్యక్రమాలు చేయాల్సినవి ఉన్నాయి. చేయాల్సిన దాంట్లో ఒక 10% అని చెప్పొచ్చు. ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. అవి చేయాల్సినవి ఏంటి అనేది మీకు ఇప్పుడు కొన్ని చెప్పడం జరుగుతుంది, మీతో పంచుకోవడం జరుగుతుంది. ఒకటి, దాతలు నిర్మించిన అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇంతకుముందు కూడా
మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా వారి కంపెనీ పేర్లు పెట్టుకోవడం జరిగింది చాలా వరకు. ఇప్పుడు మొత్తం మీద 45 గృహాలు, అతిథి గృహాలు ఏవైతే ఉన్నాయో అవి పేర్లు మార్చాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా కంపెనీ పేర్ల మీద ఉన్నాయి. 27 మాత్రం వీటిని మార్చాల్సిన అవసరం లేదు. ఈ పేర్లన్నీ కూడా ఆధ్యాత్మిక పేర్లు ఉండాలి, లేకపోతే ధార్మిక పేర్లు ఉండాలి. ఈ క్షేత్రం యొక్క పవిత్రతని ప్రతిబింబించేలాగా ఉండాలి అనేది బోర్డు యొక్క ఉద్దేశం, టీటీడీ యొక్క ఉద్దేశం. ఆ విధంగానే పేర్లను కూడా ఎంపిక చేసి ఆ పేర్లని అప్రూవ్ చేసి వారికి ఇవ్వడం జరుగుతుంది. వారు ఈ పేర్లలో ఏదో ఒక పేరుని పెట్టుకోవచ్చు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎలా అయితే ఆంధ్రప్రదేశ్కి స్వర్ణాంధ్ర విజన్ 2047 చేయడం జరిగిందో ఆ విధంగానే తిరుమల విజన్ 2047 చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రపోజల్స్ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రపోజల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమల పట్టణం ఏదైతే ఉందో అది ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందాలనేది ముఖ్యమైన ఉద్దేశం. ఎందుకంటే ఇప్పటిదాకా చూస్తే అది ఒక ఎడ్హాక్ డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక కాటేజ్ కట్టాలంటే ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ కట్టేద్దాము, లేకపోతే వెనక్కి జరుపుదాం, ముందుకు జరుపుదాం, లేదా రోడ్డు ఏమైనా వేయాలంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా, ఒక మాస్టర్ ప్లాన్ లేకుండా, ఎంత విడ్త్ ఉండాలి, ట్రాఫిక్ని బట్టి ఒక రోడ్డు విడ్త్ ఉండాలి, అవన్నీ లేకుండా కొంత హెఫజార్డ్గా జరుగుతుంది చాలా సంవత్సరాల నుంచి అనేది మనం అందరం గ్రహించాల్సిన విషయం. అలాగే 2019లో టుడా మాస్టర్ ప్లాన్లో ఒక జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ కింద తిరుమల ఉంది. కాకపోతే ఇది 2017 డేటా సంబంధించిన ప్లాన్, అంటే 2017 ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకుని చేసిన ప్లాను. ఆ ప్లాన్ని గత 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ చేయడం జరగలేదు. సో ఇప్పుడు అదే ప్లాన్ని మనము లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మనం అప్డేట్ చేసుకొని కొత్త ప్లాన్ తయారు చేయడం, జోనల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేసి విజన్ డాక్యుమెంట్ తయారు చేయడం అనేది మన ఉద్దేశం. తిరుమల అనేది దేవాలయాలు ఎక్కడైతే ఉన్నా ఆ పట్టణాలన్నిటికీ ఒక రోల్ మోడల్గా ఉండాలనేది ఒక ఉద్దేశం. ఆ విధంగానే అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే దీనికి అనుగుణంగా ఒక అర్బన్ డెవలప్మెంట్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కూడా ప్రారంభించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నగర అభివృద్ధి మరియు ప్రణాళిక శాఖ, ఆ శాఖను కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది భక్తులు వస్తున్నారు, డెన్సిటీ వైజ్ చూస్తే చాలా హై డెన్సిటీ ఉంటుంది. అంటే ఫ్లోటింగ్ పాపులేషన్ ఉండొచ్చు, వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఒక విధంగా చూస్తే చాలా ఎక్కువ డెన్సిటీ ఉన్న ఒక నగరంగా మనము తిరుమలని చెప్పొచ్చు. అందుకని దీనికి ఒక ప్లాన్తో, ఒక ప్రణాళికతో మనము దీన్ని డెవలప్ చేయకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ ప్లాన్లో విజన్ డాక్యుమెంట్లో ప్లాన్తో పాటు 2047లో విజువల్గా ఎలా ఉంటుంది అనే దాంతోపాటు ఈ కన్సల్టెంట్ ఎవరినైతే మేము సెలెక్ట్ చేసుకుంటామో వాళ్ళు కాన్సెప్ట్ ప్లాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. తర్వాత డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ కూడా కొన్నిటికి మాకు ఇచ్చి ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. దీంట్లో కొన్ని థీమ్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కాలినడక మార్గాలు, ఇప్పుడు ముఖ్యంగా కాలినడక మార్గాలు సరిగ్గా లేవనేది మనందరికీ తెలిసిందే. అంటే ఇంతమంది నడుస్తూ ఉంటారు, ఈ తిరుమలలో చూస్తే ఎక్కువ నడిచే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఫుట్పాత్స్ మీద.
వాళ్ళకి కంటిన్యూస్గా ఒక ఫుట్పాత్ కానీ లేకపోతే సరైన వీటితో సేఫ్గా ఉన్నది, కంఫర్టబుల్గా ఉన్నది అలాంటివి ఏమీ లేవు. అలాంటివి చేయాల్సిన అవసరం ఉంది. అదొకటి ఫుట్పాత్ డెవలప్మెంట్ అనేది ఒక ముఖ్యమైన విషయం. తర్వాత పార్కింగ్ లొకేషన్స్ మనకి సరిగ్గా లేవు, అవి డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనకి ఎక్కువ ఏరియాని మనం కొత్త కన్స్ట్రక్షన్ చేసి ఇంకా దాన్ని పెంచాలని అనుకోవడం లేదు. ఉన్న దాంట్లోనే ఏ విధంగా మనం బెటర్గా చేయొచ్చు, మెరుగ్గా చేయొచ్చు అనే దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఇప్పుడు పార్కింగ్ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్ అనేది చేయడానికి అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ఆ విజన్ ప్లాన్లో ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పార్కింగ్ కూడా స్మార్ట్ పార్కింగ్ చేసి పార్కింగ్ ఎఫిషియన్సీ పెంచాలి. అంటే పార్కింగ్ ఉన్నది ఫలానా చోట్ల అనేది అందరికీ తెలియాలి. పార్కింగ్ మేనేజ్ చేసేది సెంట్రల్గా మేనేజ్ చేసేది ఉండాలి. ఆ పార్కింగ్ మేనేజ్మెంట్లో అన్ని పార్కింగ్ అంతా కూడా 100% ఉపయోగపడేలా ఉండాలి. వచ్చే వాహనాలు తీసుకుని వచ్చే వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండాలి. అది స్మార్ట్ పార్కింగ్ చేయడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత కొత్త రోడ్లు చేయడం కానీ, ఉన్న రోడ్లనే రీడెవలప్ చేయడం కానీ, తర్వాత లింక్ రోడ్లు చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో వస్తాయి, ఈ ప్లాన్లో వస్తాయి. తర్వాత కొన్ని చోట్ల 2019 ప్లాన్లో కూడా ఉంది, సబ్వేస్ కొన్ని చోట్ల పెట్టాలని ఉంది. అవన్నీ కూడా అప్డేట్ చేసి ఇప్పుడు ఎక్కడ అవసరము అంటే ఆ డేటాకి ఇప్పటికి చాలా తేడా వచ్చింది. 2017లో ఉన్న డేటాకి ఇప్పుడున్న డేటాకి చాలా తేడా వచ్చింది. అది పరిగణలో తీసుకుని ఎక్కడ సబ్వే పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఏం పెట్టాలి అనేది ఒకటి. పునర్నిర్మాణం వంటి కొన్ని చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని చోట్ల రీడెవలప్మెంట్ చేయాలి, పునర్నిర్మాణం చేయాలి, అవి ఐడెంటిఫై చేయాలి. అంటే కొన్ని పాతబడిపోయి ఉండొచ్చు, లేకపోతే ఆ ఫెసిలిటీ అక్కడ ఉండడం వలన ఇబ్బంది ఉంది, దాన్ని తీసుకెళ్ళి వేరే చోట పెట్టాల్సిన అవసరం ఉంది. అలాంటి ప్రపోజల్స్ 2019 ప్రపోజల్లో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాలాజీ బస్ స్టాండ్ కానీ, రామ్ బగీచా దగ్గర బస్ స్టాండ్ కానీ, ఇవన్నీ కూడా పునర్నిర్మాణం కానీ లేకపోతే వేరే చోటకి మార్చడం కానీ, తరలించడం కానీ, ఇలాంటివి కూడా ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎగ్జామిన్ చేయాలి. ఇవన్నీ కూడా ఫైనల్గా ఇవి చేయాలి, చేసేస్తాము, ఇవే చేస్తామని చెప్పలేము. ఇవన్నీ కూడా ఒక కన్సల్టెంట్ పరిశీలించిన తర్వాత ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే పార్కులు నిర్మాణం ఇవి కూడా చూస్తాము. తర్వాత ఒక బేస్ క్యాంప్, ఇప్పుడు అలిపిరి దగ్గర ఒక బేస్ క్యాంప్ అనేది కూడా ఒక ముఖ్యమైన ప్రపోజల్ 2019 మాస్టర్ ప్లాన్లో ఉంది. ఏంటంటే అక్కడ అలిపిరిలో మనకి 42 ఎకరాల ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్లో ఇక్కడ బేస్ క్యాంప్ పెట్టాలి. బేస్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన తిరుమలలో మనకి అంత అకామిడేషన్ మనం ఇవ్వలేకపోతున్నాము. ఇప్పుడు చూస్తే ఒక 55,000 మందికి ఏమన్నా సుమారుగా ఇవ్వగలమేమో. అంటే వచ్చే వాళ్ళలో సగం మందికి అనుకోవచ్చు. అంతమంది ఇక్కడ దర్శనం చేసుకోవాలని వచ్చిన వాళ్ళందరూ కూడా పైకి వచ్చేస్తే ఇక్కడ పైన చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఒత్తిడి పడుతుంది. ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, అకామిడేషన్ కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ సప్లై కానీ, లేకపోతే కరెంట్ కానీ, ఇవన్నీ కూడా చాలా ప్రెషర్ పడుతుంది. వాటర్ సప్లై విషయానికి వస్తే మీకు తెలిసిందే, కింద నుంచి మనము పంప్ చేసి తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ మాస్టర్ ప్లాన్లో అది కూడా పెట్టడం జరిగింది. ఇది కూడా అప్డేట్ చేసుకుని దాన్ని అక్కడ ఎలాగ చేయాలి. పైన వచ్చే వెహికల్ పాపులేషన్, మనకి వాహనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. ట్రాఫిక్ ఎంత మేనేజ్ చేస్తాము, ఇది కూడా మనం తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించి ఏ విధంగా అలిపిరిలో ఆ బేస్ క్యాంప్ని ఉపయోగించుకుని పైకి వచ్చే వెహికల్స్ని అక్కడ కొంతవరకు తగ్గించి ఏవైతే పైకి పంపించాలో అవి పంపించి అవన్నీ కూడా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ బేస్ క్యాంప్ అనేది చాలా ముఖ్యమైన ప్రపోజల్. అది కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో కూడా దాంట్లో ముఖ్యంగా అది పరిశీలించడం జరుగుతుంది. దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది ముఖ్యంగా అది పరిశీలించడం జరుగుతుంది. సో తర్వాత అర్బన్ డిజైన్ గైడ్లైన్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే ఈ కట్టడాలన్నీ ఏ విధంగా ఉండాలి. ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు వెళ్తే గెస్ట్ హౌస్లు కానీ, ఆ సరౌండింగ్ మా ప్రాంతాలకు వెళ్తే అదేదో జూబ్లీ హిల్స్లో ఉన్న ఏదో రోడ్ నెంబర్ సంథింగ్ ఏదో అలాంటి కట్టడాలే ఉంటాయి. కానీ ఇక్కడ మనకి తిరుమలలో ఉన్నామనే ఫీలింగ్ రాదు, ఒక దివ్యక్షేత్రంలో ఉన్నామనే ఫీలింగ్ రాదు. ఎందుకంటే అక్కడ ఎలివేషన్స్ అన్నీ కూడా ఒక మంచి ఆర్కిటెక్ట్ బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో ఒక మంచి ఆర్కిటెక్ట్ వచ్చి చేసినవి. ఆర్కిటెక్చర్ వైజ్ బాగానే ఉంది, కానీ అవి ఇక్కడ ఆధ్యాత్మికతని మనకి రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి. ఇక్కడ ఉన్న పవిత్రతను రిఫ్లెక్ట్ అయ్యేలా ఉండాలి. దానికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వాలి. ఇక్కడ ఏది ఉన్నా సరే, ఏ డెవలప్మెంట్ అయినా సరే, టీటీడీ డెవలప్ చేసినా సరే ఇది మనకి ప్రతిబింబించేలా ఉండాలి.
ఇక్కడ ఉన్న స్పిరిచువాలిటీ కానీ, ఇక్కడ ఉన్న శాంక్టిటీ కానీ మనకి ఇక్కడ ఇవన్నీ కూడా దాంట్లో ప్రతిబింబించేలా ఉండాలి. వాటికి తగ్గ రికమెండేషన్లు కూడా దీంట్లో కూడా చేస్తారు. అలాగే ఏదైనా ఏ ఫిజికల్ ఫీచర్ అయినా సరే ఒక యూనిఫామిటీ ఉండాలి. అది ఇక్కడ అది లేదు, అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని మనము అభివృద్ధి చేయాల్సి వస్తుంది. కాకపోతే ఈ గైడ్ లైన్స్ ఉంటే ఒక విధంగా మనము దాన్ని ఆ విధంగా తీసుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంది. అదొకటి ముఖ్యమైనది. తర్వాత నాన్ హిందూ ఎంప్లాయీస్ గురించి బోర్డులో కూడా ఒక రిజల్యూషన్ తీసుకోవడం జరిగింది. వారిని వేరే ప్రభుత్వ శాఖలో అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళకి విఆర్ఎస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ఒకటి చేసి వాళ్ళకి వాలంటరీగా వాళ్ళు దాన్ని ఆప్ చేసుకునేలాగా చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఇప్పటికే ప్రభుత్వానికి ఒక లేఖ రాయడం జరిగింది. 31 మంది ఉన్నారు. వీరందరినీ కూడా వేరే శాఖలో తీసుకోవడానికి పరిశీలించండి అనేది ఒకటి. అలాగే లీగల్ అడ్వైస్ కూడా రాయడం జరిగింది. కోర్టు కేసులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇలాంటి విఆర్ఎస్ ఇవ్వడం కానీ, వేరే డిపార్ట్మెంట్లకి ఇవ్వడానికి కానీ ఏమైనా ఇబ్బందులు ఉంటాయనేది కూడా లీగల్ ఒపీనియన్ కూడా రాయడం జరిగింది. ఇవి రాగానే దీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా బోర్డుకి పెట్టి దాని మీద ఫైనల్గా ఏం చేయాలనేది కూడా నిర్ణయించడం జరుగుతుంది. భక్తులకి ఇబ్బంది కలిగించే విషయాల్లో ఒకటి ముఖ్యమైనది ఈ షాపులు, తర్వాత తట్టలు ఏవైతే ఉన్నాయో ఇవి అనాథరైజ్డ్గా ఉండటం, లేకపోతే ఎంక్రోచ్మెంట్, మొత్తం మీద రోడ్డు మీద పర్మిషన్ లేకుండా ఆక్రమించడం. అంటే నేను చెప్పాను కదా ఇందాక, నడిచే వాళ్ళకి ఉన్నదే అసలు కరెక్ట్గా నిర్మించిందే మనకి ప్లాన్ లేకుండా నిర్మించాం. దాంతోపాటుగా ఈ రోడ్ల మీద ఆక్రమణలు చేయడం వలన ఫుట్పాత్ మీద కాలినడకన వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్గా మేము ఇంప్లిమెంట్ చేస్తాము. ఇప్పటికే ఆల్రెడీ చర్యలు కూడా మొదలు పెట్టడం జరిగింది. సో వీటి మీద ఇంకా గట్టిగా చర్యలు తీసుకుంటాము ఆక్రమణలు చేస్తే. ఆవు నెయ్యి కల్తీని గుర్తించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నాము? గతంలో ఆవు నెయ్యి టీటీడీ కొనుగోలు చేసే ఆవు నెయ్యిలో వచ్చిన సమస్యలు మీ అందరికీ తెలుసు. కల్తీ చేసిన నెయ్యి టీటీడీకి ఇవ్వడం, దాని మీద లీగల్ చర్యలు తీసుకోవడం, తర్వాత సిట్ ఎంక్వైరీ వేయడం, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఇది జరగడానికి కారణం ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం అనేది. కాకపోతే 6 నెలలుగా మనం చేసింది ఏంటంటే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఒకటి. టీటీడీకి ల్యాబ్ లేదు. టీటీడీకి ల్యాబ్ ఉంది కానీ ల్యాబ్లో టెస్టింగ్ చేసేది ఇప్పుడు కల్తీని గుర్తించే పరికరాలు లేవు. సో ఆ పరికరాలు లేవనేది ఒకటి. పరికరాలు లేవనంత మాత్రాన మనం క్వాలిటీ కంట్రోల్ని చేయలేమా అంటే చెయ్యొచ్చు. అందుకని బయట ల్యాబ్స్ని ఉపయోగించుకొని మనము క్వాలిటీ కంట్రోల్ని ఇన్షూర్ చేసుకోవడం జరిగింది. నాణ్యత పరీక్షించడానికి బయట ల్యాబ్స్తో మనము ఎంపానల్ చేసుకుని వాళ్ళకి శాంపిల్స్ పంపించడం, వాళ్ళ ద్వారా రిపోర్ట్లు తెప్పించుకోవడం, ఎక్కడైనా తేడా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చేస్తున్నాం. సో దీనివలన మనకు వచ్చే ఆవు నెయ్యి యొక్క నాణ్యత పెరిగింది. ఇప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యే వస్తుంది, దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. ఇంతకుముందు 320 రూపాయలకి ఆవు నెయ్యి రాదు అనేది మనకు తెలిసిందే. ఇప్పుడు మంచి రీజనబుల్ రేటు, అది కూడా ఎక్స్పర్ట్ కమిటీ కూడా చెప్పింది, ఆ రేటుకి దగ్గరగానే మనకి ఒక రేటు వస్తుంది. అలాగే మంచి రెప్యూటెడ్ మనకి సప్లయర్స్ కూడా వస్తున్నారు. ఎవరైతే పేర్లు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పను, కానీ ఎవరైతే ఈ లూప్ హోల్ ఉంది దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని లాభం పొందుదామనే యాటిట్యూడ్ ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరో రావడం లేదు. ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా రెప్యుటేషన్ ఒకటి, తర్వాత రెప్యుటేషన్ కాపాడుకోవడం, రెప్యుటేషన్ ఉన్న వాళ్ళే వస్తున్నారు. వాళ్ళెవరూ కూడా రెప్యుటేషన్ పాడు చేసుకోవడానికి వాళ్ళెవరూ కూడా చెయ్యరు. వాళ్ళందరూ కూడా మంచి నెయ్యే ఇస్తున్నారు. కానీ ఇది షార్ట్ టర్మ్, అంటే బయటకి మనం పంపించడం, అక్కడ మనం టెస్ట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ అప్రోచ్. లాంగ్ టర్మ్ ఏం చేయాలంటే టీటీడీ ల్యాబ్ని మనము అప్గ్రేడ్ చేసుకోవాలి. సో నీకు ఆల్మోస్ట్ ఒక 4-5 నెలల క్రితమే ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది.
టీటీడీ ల్యాబ్ అప్గ్రేడ్ చేయడానికి ఈ కల్తీని గుర్తించడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ ఎంత ఖర్చు అవుతుంది, ఎలా చేస్తున్నాం అనేది కూడా చెప్పడం జరిగింది మీకు. ఎన్డీడీబీ వాళ్ళు జూలైలో మాట్లాడినప్పుడు వాళ్ళు ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ రెండు ఎక్విప్మెంట్లు ఉంటాయి. ఈ కాస్ట్ 35 లక్షలు ఉంటాయి. మొత్తం 70 లక్షలు. ఈ ఎక్విప్మెంట్ కాస్ట్ 70 లక్షలు అవుతుంది. ఈ 70 లక్షల ఎక్విప్మెంట్ వాళ్ళు డొనేషన్ బేసిస్లో ఇస్తామని చెప్పారు. సో డొనేషన్ కాకపోయినా టీటీడీ అదర్వైజ్ ఇంకా కావాలంటే కొనుక్కోగలిగిన స్తోమత ఉంది. కానీ వాళ్ళు చాలా గ్రేషియస్గా పెద్ద మనసుతో వాళ్ళు వచ్చారు. వాళ్ళు టీటీడీకి క్వాలిటీ అంటే లడ్డూ అనే ఒక పవిత్రమైన ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో వాడే నెయ్యి కోసం వాళ్ళు కూడా కంట్రిబ్యూట్ చేద్దాము అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి డొనేట్ చేయడం జరిగింది. సో ఆ డొనేట్ చేసిన ఎక్విప్మెంట్ ఆల్రెడీ మనకి ఇప్పుడు దాకా వచ్చేసింది ఆ ఎక్విప్మెంట్. అది ఒక మంచి విషయం ఏంటంటే అది ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ ఎక్విప్మెంట్ నిన్న ఇన్స్టాల్ చేయడం జరిగింది. దాంట్లో రెండు రకాల ఎక్విప్మెంట్ ఉంటుంది. దాంట్లో జీసీ అండ్ హెచ్పిసిఎల్ అనే 2 రకాల ఎక్విప్మెంట్లు ఉంటాయి. అవన్నీ ఒక్కొక్కటి 35 లక్షల ఖర్చు అవుతుంది కాస్ట్. సో ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ల్యాబ్ ఎనలిస్ట్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా ఎన్డీడీబీ ల్యాబ్లో వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇప్పటిదాకా చేయడం జరిగింది. అంటే ఈ ఎక్విప్మెంట్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో త్వరలోనే దీన్ని ఉపయోగంలోకి తీసుకొస్తాము. జనవరి 1st వీక్ 2nd వీక్లో కల్లా ఈ ఎక్విప్మెంట్ని ఉపయోగించడం మొదలెడతాము. అప్పటిదాకా టెస్టింగ్, ట్రయల్ రన్ను, లేదా ట్రైనింగ్ ఇవన్నీ జరుగుతాయి. తర్వాత సెన్సరీ ల్యాబ్ అనేది ఒకటి పెట్టాలి. సెన్సరీ ల్యాబ్ అంటే నెయ్యి ఈ టెస్ట్లో అవసరం లేకుండానే రంగు, రుచి, వాసన బట్టి చూస్తేనే తెలుస్తుంది అది నెయ్యా కాదా అనేది. ఆ తర్వాత ఈ రంగు, రుచిని బట్టి కూడా చెప్పడానికి అవకాశం ఉంది. సో ట్రైన్ చేసిన వాళ్ళు ఆ సెన్సరీ స్కేల్ అని ఉంటుంది. 9లో ఒక స్కేల్ ఇస్తారు ఆ క్వాలిటీని బట్టి. ఆ స్కేల్ని బట్టే తెలిసిపోతుంది ఏంటి దీంట్లో ప్రాబ్లం ఉందా లేదా అనేది. ఆ ల్యాబ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ ల్యాబ్లో ఉండే టెక్నీషియన్స్ని కూడా అందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. మిగిలిన ఆహార పదార్థాలు, ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో, ప్రసాదాల తయారీకి కానీ, లడ్డూల తయారీకి కానీ, ఏదైనా సరే వాటికి సంబంధించిన ప్రొక్యూర్మెంట్ కూడా బాగుండాలి, వాటి నాణ్యత కూడా పెంచాలి అనే ఉద్దేశంతో రిలయన్స్ రిటైల్ వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాము. వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. వారితో ఒక ఎంఓయూ చేసుకున్నాం. 2 ప్రొక్యూర్మెంట్ ఎక్స్పర్ట్స్ని మాకు ఇచ్చారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైన ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద స్టడీ చేసి స్పెసిఫికేషన్ని ఏ విధంగా పెంచవచ్చు, బాగా చేయవచ్చు, తర్వాత ఎలాంటి సప్లయర్స్ని మనము తీసుకుంటే మనకి మంచి మెటీరియల్ వస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సహాయం చేస్తున్నారు. మనం తీసుకున్న ఐటమ్స్లో ముఖ్యమైనవి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష, శనగపప్పు, కందిపప్పు, మిరియాలు, యాలకులు. సో ఇవన్నీ కూడా ఫస్ట్ ఫేజ్లో చేస్తున్నాం. మిగిలినవి కూడా దీని తర్వాత వాటి మీద కూడా చేయడం జరుగుతుంది. సో ఒక 1-2 నెలల్లో వాళ్ళు మనకి రికమెండేషన్ చేసిన తర్వాత ఇప్పటికే మంచి క్వాలిటీనే తీసుకుని ఇంకా మెరుగైన క్వాలిటీని చేయాలనేది ముఖ్యమంత్రి గారు కూడా ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఒక ఎక్స్పర్ట్స్ని ఎంగేజ్ చేసి ఇంకా మంచి మెటీరియల్ని ప్రొక్యూర్ చేసేలాగా చర్యలు తీసుకోమని కూడా డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే ఇవన్నీ కూడా చేయడం జరిగింది. టీటీడీ కింద 61 ఆలయాలు ఉన్నాయి మొత్తం మీద, దేశం మొత్తం మీద ఉన్న ఆలయాలు. ఈ ఆలయాలని అభివృద్ధి చేయాలి ఒక ప్రణాళిక ప్రకారం అనేది టీటీడీ భావిస్తుంది. సో దానికి ముఖ్యమైనవి మొదటి ఫేజ్లో
కన్సల్టెంట్స్ని ఎంగేజ్ చేసి చేయడం అనేది చేద్దామని అనుకుంటున్నాము. అది కూడా త్వరలో కన్సల్టెంట్ పిలవడం జరుగుతుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు మిగిలిన ఆలయాలకు సంబంధించిన ఆలయాలకు కూడా ఆలయాలని అభివృద్ధి చేయడానికి ప్రణాళికని తయారు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వెళ్ళడానికి రావడానికి ట్రాఫిక్ ఇబ్బందులు, మనకి పద్మావతి అమ్మవారి దేవాలయానికి కూడా ఎన్నో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెళ్ళడానికి పార్కింగ్ ఇబ్బందులు, పిలిగ్రిమ్స్కి యాత్రికులకి ఉన్న సదుపాయాలు కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. అన్ని చోట్ల పద్మావతి అమ్మవారి ఆలయంలో మాడ వీధుల్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి, వాహనాలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఉంది. ఇవన్నీ కూడా కన్సల్టెంట్స్తో చర్చించడం ప్రారంభించాము. వాటి మీద కూడా ప్రపోజల్స్ వచ్చిన తర్వాత దాని మీద ఏం చేయాలనేది కూడా బోర్డుతో చర్చించిన తర్వాత కార్యక్రమాలు చేపడతాము. అలాగే ఆకాశగంగా పాప వినాశనం, ఇక్కడ ఎంతోమంది వేల మంది భక్తులు వెళ్తూ ఉంటారు. ఇక్కడ కూడా అంటే కొంచెం దూరంగా ఉంది కాబట్టి వీటి అభివృద్ధి జరగాల్సినంత జరగలేదు చాలా సంవత్సరాల నుంచి. ఇప్పుడు వాటి మీద కూడా ఫోకస్ పెట్టి అవి కూడా అభివృద్ధి చేయాలి. చాలామంది వెళ్తున్నారు, అక్కడ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయడానికి, అక్కడున్న సమస్యలు పరిష్కరించడానికి కూడా చర్యలు తీసుకుంటాము. ఆల్ హిందూ ధార్మిక్ ప్రాజెక్ట్స్ అనే ఒక విభాగం ఉంది టీటీడీలో. అంటే సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారానికి, పరిరక్షణకి సుమారు 100 కోట్లు టీటీడీ నుంచి ఖర్చు పెడుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ బాగా జరుగుతున్నాయి, కానీ కొన్ని లోటుపాట్లు గ్రహించడం జరిగింది. సో వీటిని ఏ విధంగా మనము సరిదిద్దుదామనే విషయంలో గత 3 సంవత్సరాలు జరిగిన కార్యక్రమాల మీద ఒక ఆడిట్ చేయించి వాటిలో ఉన్న లోటుపాట్లను గ్రహించి ఒక పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం ఈ లోటుపాట్లు భవిష్యత్తులో తలెత్తకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవడం అనేది ఒక ముఖ్య ఉద్దేశం. అలాగే ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేసి ఉన్న ప్రోగ్రాంలని సమీక్షించడం, ఏ ప్రోగ్రామ్ని ఇంకా మెరుగుపరచవచ్చు, ఏ ప్రోగ్రాం అవసరం లేదు, కొత్త ప్రోగ్రాములు ఏమి పెట్టవచ్చు, ఇవన్నీ కూడా చేయడానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేస్తున్నాము. అంటే వీటిలో మనకున్న ప్రోగ్రాంలో ఒక గ్యాప్ అని చెప్పొచ్చు. ఇంకా చేయగలిగింది యూత్ ఎంగేజ్మెంట్, యువతని భాగస్వామ్యం చేయడం అనేది ఒకటి గ్యాప్ ఒకటి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ విషయం గురించి మీకు బాగా తెలుసు. యువతని భాగస్వామ్యం చేయడం అనేది చాలా ముఖ్యం. తర్వాత స్పిరిచువల్ కౌన్సిలింగ్, మనకి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అంటే దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు, వాళ్ళకి స్పిరిచువల్ కౌన్సిలింగ్ అనేది కూడా ఒక ముఖ్యమైన విషయం. దీంట్లో కూడా టీటీడీ ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. సో దానికి కూడా చర్యలు తీసుకుంటాము. అదొకటి ఈ కమిటీతో, ఎక్స్పర్ట్ కమిటీతో డిస్కస్ చేసి వాళ్ళ సజెషన్స్ తీసుకుని, వాళ్ళ సలహాలు తీసుకుని చేస్తాము. దీంట్లో ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దీన్ని ఒప్పుకున్నారు. వారి ద్వారా మిగిలిన ఎక్స్పర్ట్స్ కూడా తీసుకుని, వారి సలహాలు తీసుకుని దీన్ని ఏ విధంగా మెరుగ్గా చేయొచ్చు అనేది కూడా చేస్తాము. ఇప్పుడు బిగ్ క్యాంటీన్, జనతా క్యాంటీన్ మీ అందరికీ తెలుసు. మొత్తం 16 క్యాంటీన్లు ఉన్నాయి. 16 బిగ్ క్యాంటీన్లు, 6 జనతా క్యాంటీన్లు ఉన్నాయి. వీటిల్లో ఉన్న సమస్యలు మీకు అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తిరుమలకు వస్తే నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుంది అనుకునేవాళ్ళము, చూసేవాళ్ళము, చేసేవాళ్ళము, ఆనందంగా వెళ్ళేవాళ్ళము. కానీ ఇప్పుడు చూస్తే ఆ పరిస్థితులు లేవు. సో దీనికి ఏమిటి కారణం అని చూస్తే చాలా ఇబ్బందులను గుర్తించాము. ఆ ఇబ్బందులు ఏంటంటే సుమారుగా 7 ఇబ్బందులు గుర్తించాం. ఒకటి ఏంటంటే టీటీడీ
ఈ బిగ్ క్యాంటీన్స్ జనతా కానీ ఒక రెవెన్యూని పెంచుకోవాలి, ఆదాయం పెంచుకునే దాని కింద ట్రీట్ చేయడం అనేది ఒకటి. అంటే బిగ్ క్యాంటీన్స్ని ఎవరు ఎక్కువ వేస్తే, ఎవరు ఎక్కువ టెండర్ పాడుకుంటే వాళ్ళకి ఇచ్చే విధానం ఒకటి, అదొకటి ఇబ్బంది. దానివల్ల ఏంటంటే వచ్చేవాళ్ళు సర్వీస్ కన్నా ఎక్కువగా ఎలా డబ్బులు సంపాదించుకున్న దాని మీదే ఎలా డబ్బులు కట్టాలి, ఎక్కువ డబ్బులకు వాడుకుంటాడు, అదొకటి ఇబ్బంది. తర్వాత దానివల్ల కూడా సర్వీస్ క్వాలిటీ దెబ్బతినడం. తర్వాత ప్రైసింగ్ కంట్రోల్, ఇప్పుడు బిగ్ క్యాంటీన్స్ మీద ప్రైస్ కంట్రోల్ లేదు. సో దానివల్ల ఎంత కడితే ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోవచ్చు, కానీ ఆఫ్కోర్స్ మనము దాన్ని వాళ్ళని అలా చేయనివ్వడం లేదు, కానీ లీగల్గా దాంట్లో ఇబ్బంది ఉంది. ప్రైస్ కంట్రోల్ అనేది మన చేతిలో లేదు, టీటీడీ చేతిలో లేదు టెండర్ డాక్యుమెంట్ ప్రకారం. అలాగే జనతా క్యాంటీన్స్లో కూడా కొంతవరకు ఉంది, కానీ కొంతవరకు చాలా వరకు లేదు. అలాగే ఇక్కడ ఉన్న ఎవరైతే ఆపరేట్ చేస్తున్న, ఎవరైతే లైసెన్స్ తీసుకున్నారో అది మరి వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారా లేదా ఒరిజినల్ వాళ్ళు అనేది డౌట్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పెట్టే పేరులో కూడా ఇంతకుముందు వాళ్ళు ఎవరికైతే లైసెన్స్ ఉన్నా ఇచ్చామో వాళ్ళ పేర్లు కనిపించవు. ఏదో ఒక బాలాజీ భవనం లేకపోతే అలాంటిది ఏదో పేరు పెట్టుకుంటారో, వాళ్ళు ఎవరు ఆపరేట్ చేస్తున్నారో తెలియదు. అట్లీస్ట్ వాళ్ళ పేరు పెట్టుకుంటే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది, సరైన ఆహారం అందించకపోతే, సరైన క్వాలిటీ మెయింటైన్ చేయకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందనే భయం కూడా లేదు. సో అది కరెక్ట్ చేసాం ఆల్రెడీ ఇప్పుడు దాకా. సో వాళ్ళ పేరు కూడా ఉండాలి, అది లేదు, అది ఇన్సిస్ట్ చేయడం లేదు. దానివల్ల సబ్లీజు అనేది ఇబ్బంది ఒకటి ఎదురైంది. తర్వాత అంటే రెప్యూటెడ్ వాళ్ళకి ఇవ్వాలి. ఇంతమంది ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ రెప్యూటెడ్ పేరున్న బ్రాండ్ ఉన్న రెస్టారెంట్లు ఉన్నాయి, చైన్లు ఉన్నాయి, వాళ్ళకి ఇస్తే వాళ్ళు బాగా చేస్తారు అనేది అందరి అభిప్రాయం. కానీ అది ప్రయత్నం చేయలేదు. దానివలన ఒకటి ఇబ్బంది వచ్చింది. అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కువ రెవెన్యూ వాడుకొని ఇక్కడికి వచ్చి చేయడం వలన ఇబ్బంది వచ్చింది. తర్వాత టీటీడీ ఇచ్చే బిల్డింగ్ ఏదైతే ఉందో క్యాంటీన్కి, ఆ బిల్డింగ్ టీటీడీ ఇవ్వడం జరుగుతుంది. టీటీడీ ఇచ్చే బిల్డింగ్ క్వాలిటీ కూడా చాలా మన పూర్ క్వాలిటీగా ఉంది. అంటే ఎప్పుడో కట్టిన బిల్డింగ్లు ఎవరికో ఇస్తున్నాం కాబట్టి అది ఏ విధంగా ఉన్నా వాళ్ళు ఏదో వాడుకుంటున్నారు. సో దానివల్ల కూడా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ యాత్రికులు వచ్చి ఎవరైతే భోజనానికి వస్తారో వాళ్ళు కూర్చుని ఎక్కడ కూర్చుంటారో అక్కడ అంతా బాగా పైన చేసేస్తున్నారు, లోపలంతా డొల్లా. సో బిల్డింగ్ క్వాలిటీ కూడా బాగుంటలేదు. దానివలన కూడా క్వాలిటీ ఇబ్బందులు వస్తున్నాయి. కిచెన్లో విరిగిపోయినవి, పగిలిపోయినవి ఉంటే ఎక్కడ హైజీన్ మెయింటైన్ చేయడానికి కుదురుతుంది. సో అవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఇవి కూడా గుర్తించడం జరిగింది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక పాలసీ ఒకటి తయారు చేస్తున్నాము. ఆ పాలసీ కూడా చేసిన తర్వాత ఇవన్నీ ఇబ్బందులను అధిగమించడానికి అవి కూడా మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో పాలసీ ఆల్రెడీ ఇప్పటిదాకా చేయడం జరిగింది, అది బోర్డులో కూడా చర్చించడం జరుగుతుంది. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. పరిశుభ్రత కాపాడాలి తిరుమల క్షేత్రాన్ని అంటే వేస్ట్ మేనేజ్మెంట్ చాలా కరెక్ట్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వేస్ట్ మేనేజ్మెంట్ విషయానికి వస్తే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా ముఖ్యం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా పాత డ్రైనేజ్, ఎప్పుడో కట్టినది, సరిగ్గా డాక్యుమెంట్ కూడా లేదు. ఏ లైన్ ఎక్కడికి వెళ్తుంది అనేది సరిగ్గా డాక్యుమెంటేషన్ కూడా లేదు. సో పాతది, సరిగ్గా మెయింటైన్ చేయడానికి ఇబ్బందులు ఉన్నవి. సో కొన్ని చోట్ల స్టామ్ డ్రైనేజ్ వచ్చి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కలుస్తుంది. అంటే ఇక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి కాబట్టి అవన్నీ వచ్చి ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో కలిసేటప్పటికి అది ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అయ్యేటప్పటికీ రెండు సివరేజ్ తర్వాత స్టామ్ వాటర్ మిక్స్ అయ్యేటప్పటికి అంత అన్హైజీనిక్ వాతావరణం అనేది ఇక్కడ ఏర్పడుతుంది. సో ఇవన్నీ కూడా అధిగమించడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్టామ్ వాటర్ డ్రైనేజ్ స్టడీ చేసి వీటిని సెపరేట్ చేయాలి. తర్వాత అవి రెండు కూడా సైంటిఫిక్గా దాన్ని సర్వే చేసి దాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలనేది కూడా చేయాలి. తర్వాత వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ కూడా, అంటే ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లో వేస్ట్ వాటర్ వెళ్తుందో దాన్ని సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ చేస్తున్నాము. కాకపోతే వేస్ట్ రీసైక్లింగ్ అనేది చాలా ముఖ్యం. వేస్ట్ రీసైక్లింగ్ అనేది కాన్సెప్ట్, ఎందుకంటే మనము అన్నిటికీ ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి డ్యామ్స్లోంచి మంచి ఫ్రెష్ వాటర్ తీసుకొచ్చి అన్నిటికీ వాడాల్సిన ఉపయోగం లేదు. ఇప్పుడు
మంచి మంచి పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న లేటెస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు రీసైకిల్ వాటర్ గార్డెన్స్కి రీసైకిల్ వాటర్ వాడచ్చు. రీసైకిల్ అంటే ట్రీట్మెంట్ చేసి ఒక స్టాండర్డ్ వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ చేసి గార్డెన్స్కి వాడచ్చు. తర్వాత 2 లైన్ సిస్టమ్ అని ఉంటుంది. ప్రతి ఇంటికి కూడా ప్రతి గెస్ట్ హౌస్ 2 లైన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఫ్రెష్ వాటర్ అవసరం, కొన్ని చోట్ల సెకండ్ లైన్ రీసైకిల్ వాటర్ అవసరం. అలాంటివి కూడా చేయాలి. వాటర్ ఫ్రెష్ వాటర్ మీద డిపెండెన్స్ ఏదైతే మనము ఇంత వాటర్ పైనుంచి కింద నుంచి తెచ్చుకుంటాం ఇవన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాము. తర్వాత సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏదైతే మనకి సాలిడ్ వేస్ట్ వస్తుందో డైలీ బేసిస్ మీద వీటిని సైంటిఫిక్గా చేసి సైంటిఫిక్గా దాన్ని డిస్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. సైంటిఫిక్గా మనకి ఇక్కడ ప్రస్తుతానికి డిస్పోజల్ లేదనే చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇప్పుడు స్టడీ చేసి దాని మీద చర్యలు స్టార్ట్ చేసాము. ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా మొత్తం అంతా కూడా స్టడీ చేసి మనకి ఏ విధంగా చేయొచ్చు అనేది మనకి అది సూచనలు చేయడానికి ఒక కన్సల్టెంట్ను కూడా చేయడం జరిగింది. ఆ కన్సల్టెంట్ ఇవన్నీ కూడా కాంప్రహెన్సివ్గా స్టడీ చేసి మనకి ఒక విజన్ లాగే విజన్ 2047 ఏవైతే ఉందో అది కూడా ఆ విధంగానే ఇది కూడా డీటెయిల్డ్ ప్లాన్స్ ఉంటాయి. డీటెయిల్డ్ ప్లాన్ ద్వారా ఈ వేస్ట్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము. వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. టీటీడీ అడ్మినిస్ట్రేషన్కి ఎవరి సేవలు అవసరము ఎవరి సేవలు అవసరం లేదు అనేది టీటీడీ నిర్ణయించుకుంటుంది. దాని ప్రకారమే రిటైర్డ్ వాళ్ళు అవసరం అనుకుంటే వాడుకుంటారు, దాంట్లో తప్పు లేదు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాడుకోకూడదు అని ఏముంది, వాడుకోవచ్చు. వాడుకోకూడదు అనేది ఏది నిబంధన లేదు, వాడుకుంటే తప్పు అనేది కూడా లేదు. వాడుకుంటున్నాము, వాడుకోవడంలో తప్పు లేదు. ఎవరైతే మంచి వాళ్ళు అనుకున్నామో మంచి సర్వీసులు అందిస్తున్నారో వాళ్ళని వాడుకుంటున్నాం, దాంట్లో తప్పు లేదు. సో ప్రీవియస్ ట్రస్ట్ బోర్డ్ పాస్ చేసిన వన్ ఆఫ్ ద కీ రెజల్యూషన్స్ ఇస్ రెడ్యూసింగ్ వెయిటింగ్ టైమ్ to 2 to 3 hours. Is that can that be implemented in 2025? Are measures being drawn up and proper study is being conducted? Yeah. ఇప్పుడు దానికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు మనకి 2 సిస్టమ్స్ ఉన్నాయి. ఎస్ఎస్డి టోకెన్స్, ఎస్డి టోకెన్స్ అంటే డైరెక్ట్గా వచ్చేవాళ్ళు ఎస్ఈడి ఆన్లైన్లో బుక్ చేసుకుంటారు. ఎస్ఎస్డి ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ బుకింగ్లో తీసుకుంటారు. ఎస్డి అనేది టికెట్ కోటా మించిపోయిన వాళ్ళు ఇంకా టికెట్స్ ఇవ్వలేమన్నప్పుడు వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఏంటంటే అందరినీ కూడా వర్చువల్ క్యూలో పెట్టాలనేది ఉద్దేశం. దానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ అన్ని అడ్రస్ చేయాలంటే చాలా కాంప్లెక్స్ ఇది. రోజు కూడా ఎడిషనల్ ఈవో గారు వాళ్ళ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డైలీ చేసేది అదే పని. అది ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ క్యూలో ఉన్నారు, మన సేవలు ఎప్పుడు దాకా ఉన్నాయి, ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఎంతమందికి టికెట్లు ఇవ్వాలి, రోజు నెక్స్ట్ డేకి వచ్చే తర్వాత రోజుకి ఎన్ని స్లాట్లు ఇవ్వాలి, 24 గంటలు ఇద్దామా లేకపోతే ఆ స్లాట్లు ఏమైనా అడ్జస్ట్ చేద్దామా, ఎక్కువ చేద్దామా తక్కువ చేద్దాం, ఇవన్నీ కూడా రోజు చేసే డెసిషన్. ఇవన్నీ కూడా చాలా కాంప్లెక్స్ డెసిషన్స్. ఇదంతా ఇంతకుముందు కూడా కొంతమంది వచ్చి స్టడీ చేసి రిపోర్ట్లు ఇచ్చేసి వెళ్ళిపోయారు. హార్వర్డ్ బిజినెస్ రివ్యూలో కూడా ఒక ఆర్టికల్ కూడా ఉంది. అదేం అది ఉపయోగం లేదు కదా. పరిస్థితి అయితే అలాగే ఉంది. ఇదంతా చాలా కాంప్లెక్స్. అందుకని ఎవరన్నా మనతో పాటు పనిచేసి సమస్యని పూర్తిగా అర్థం చేసుకుని ఇంప్లిమెంట్ చేయగలిగిన వాళ్ళు కావాలి. సో టీసీఎస్ వాళ్ళని ఆల్రెడీ మేము అడగడం జరిగింది. టీసీఎస్ వాళ్ళు 3 ఎక్స్పర్ట్స్ని మాతో పాటు ఒక 6 నెలలు ఉంచమని అడిగాం. ఆ ఎక్స్పర్ట్స్ వస్తే వాళ్ళని తీసుకుని వాళ్ళ ద్వారా మనము ఈ సొల్యూషన్ని మనతో డిస్కస్ చేసుకుని వచ్చే ఫీడ్బ్యాక్ ఏ విధంగా చేస్తే ఈ విధంగా అయ్యింది అది తీసుకుని దాన్ని ఎలా కరెక్షన్ చేసుకుని మనం ఏ విధంగా చేయొచ్చు, ఈ విధంగా చేసి దాన్ని వీలైనంత తగ్గించడం. 2 గంటల ద్వారా 2 గంటలు 3 గంటలు ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇది టీసీఎస్ వాళ్ళు కూడా ఈ నెలాఖరికి అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తే సరిపోదు, చాలా బెస్ట్ బ్రెయిన్స్ కావాలి మనకి. సో ఇది సమస్యను పరిష్కరించాలంటే టెక్నాలజీ తెలిసి ఉండాలి, మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. మేనేజ్మెంట్ అంటే క్యూ లైన్స్, ఆపరేషనల్ రీసెర్చ్ ఇవి ఉండాలి. టెక్నాలజీ అంటే ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలిసి ఉండాలి, మిషన్ లెర్నింగ్ తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలుసున్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే ఇవన్నీ మాన్యువల్గా చేస్తున్నాం ప్రస్తుతం. కాకపోతే ఏంటంటే కొంత ఇది ఇంకా దాన్ని సైంటిఫిక్గా స్టడీ చేసి చేయాలి. దానికి ఎవరన్నా ఎక్స్పర్ట్స్ కావాలనేది మా ఉద్దేశం. సరే, పాపంగా అసలు టీటీడీ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కోసం అంటే గత
గతంలో టీటీడీ హ్యాండ్ ఓవర్లో ఉందని ఇప్పుడు ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్ ఉంది. కానీ అక్కడ ఈ ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్ అయినాక పూర్తిగా అక్కడ భక్తులకు సౌకర్యాలు ఆ ఇబ్బందుల మీద ఎడిషనల్ గారు ఆల్రెడీ దృష్టి పెట్టారు. మేము కూడా వెళ్ళి చూసాము. వాటి మీద ఫారెస్ట్తో కోఆర్డినేట్ చేసుకుని ఏ విధంగా దాన్ని మనం మెరుగుపరచాలనేది కూడా చర్యలు తీసుకుంటున్నారు. సో తీసుకోవడం అనేది ఫారెస్ట్ వాళ్ళు తీసుకున్నారు. ఫారెస్ట్ కంట్రోల్లో ఉన్నది ల్యాండ్. సో ట్రిపుల్ మంది, సో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకోవడం. నాన్ హిందూకి సంబంధించి ఎలాంటి ప్రాతిపదికన వాళ్ళని నాన్ హిందూస్ సార్? వాళ్ళ సర్టిఫికేట్ పరంగా అయితే మతాన్ని అనుసరిస్తున్న వాళ్ళని ఎలా వాళ్ళని చేయబోతున్నారు? నాన్ హిందూ అనేది దాంట్లో ఎవరు కూడా నేను హిందూ అనే చెప్పలేదు. నాన్ హిందూ అనే చెప్పారు. మేము ఉండాలని అన్నారు. కోర్టు కేసులో కూడా ఎవరు నేను హిందూ కాదని ఇప్పుడు దాకా డిస్ప్యూట్ రాలేదు. హిందూని అని డిస్ప్యూట్ ఎవరూ చేయలేదు ఆ 31 మంది. సో ఆ క్వశ్చన్ ఇంకా ఇట్ డజంట్ రైజ్. చెన్నై హైకోర్టు ఈ మధ్య ఇలాంటి ఇష్యూ మీద ఒక తీర్పు ఇచ్చింది. ఏదైతే హిందూ మతంలో నుంచి ఉద్యోగం తీసుకుని ఆ తర్వాత నాన్ హిందూగా చేరిన వారిని పూర్తిగా తొలగించే అవకాశం. అదేవిధంగా హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల్లో కానీ ఇతర సంస్థల్లో కూడా వాళ్ళని తీసుకునే అవకాశం లేదు, ఉంచకూడదు అని కూడా అదేమన్నా మనకు యాక్చువల్ అవుతుంది. ఇప్పుడు మన హైకోర్టులోనే ఒక ఆర్డర్ ఉంది, ఏమని దేవాలయాల్లో తీసుకోవద్దు కానీ బయట తీసుకోమని ఆర్డర్ ఉంది మనకి. దాని ప్రకారం మనం వెళ్ళాల్సి వస్తుంది. సో ఇప్పుడు ఆ పరిధిలోనే మనము ఏ విధంగా వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్ కానీ పంపించడం ఎలా అనేది చర్యలు తీసుకుంటాం. అంటే మనకి మన హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. విజన్ 2047 ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉండబోతుంది. భక్తులు వాడాలి, గ్యాలరీలు కూడా పెంచే అవకాశం ఉంది. గ్యాలరీ సేవలు పెంచే అవకాశం ఉంది. బ్రహ్మోత్సవాల్లో భక్తులు మనం కొంతవరకు పరిమితం స్పేస్ ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నాం. దాని మీద ఒక కన్సల్టెంట్ని పిలవడం జరిగింది. గ్యాలరీస్ ఏ విధంగా మనము ఉన్న కెపాసిటీని ఉపయోగించుకోవడం పెంచగలమా అనే దాని మీద చూడటానికి ఒక కన్సల్టెంట్ పిలవడం జరిగింది. ఎప్పుడు వస్తుంది? ఓకే, త్వరలోనే దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం జరుగుతుంది. ఆల్రెడీ మేము స్టడీ చేస్తున్నాం ఇష్యూ. కొత్త ప్రాజెక్ట్ గ్యాలరీ ఎప్పుడు వస్తుంది? గ్యాలరీ కన్సల్టెంట్ సరే ఓకే నిమిషం. గ్యాలరీలతో పాటు రిట్రాక్టబుల్ షేడ్స్ చాలామంది మీరు కూడా సజెస్ట్ చేశారు. అంటే ఆగమ శాస్త్రం ప్రకారం ఏమైనా ఇబ్బంది ఉంటాయేమో అనేది ఒకటి చూసాము. అదేమీ లేదు, ఆగమ శాస్త్ర నిపుణులు కూడా ఇబ్బందులు ఏం లేదు, మీరు చేసుకోవచ్చు అన్నారు. దానికి టెక్నాలజీ కూడా ప్రొవైడ్ చేసే వాళ్ళ గురించి వెతుకుతున్నాము. అది కూడా చూస్తాం. అంటే ఏ విధంగా ఉంటుందనేది స్టడీ చేయాలి. ఇప్పుడు మీరు చెప్పిన చేసేస్తామని చెప్పటం చూడాలి, అది ఎంతవరకు సాధ్యము, ఎంత ఖర్చు అవుతుంది, ఏ విధంగా చేయగలము ఏమిటి అనేది. సార్ ఇప్పుడు అంటే ఫిక్స్డ్ కాకుండా రిట్రాక్టబుల్ ఉండాలి. ఫిక్స్డ్ ఉంటే మళ్ళీ దాని అందం పోతుంది ఆ గ్యాలరీ. ఒక నిమిషం ఆయన ఇప్పుడు మీరు చెప్పిన అంశాలన్నిటి మీద యాక్చువల్గా ఈ షార్ట్ సర్వ్లో మీరు ఇంత లోతుగా వెళ్తారని అనుకోలేదు. ఇంక సేమ్ టైం మాలాంటి వాళ్ళకి కొద్దిగా అవమానం ఉంది. ఎందుకంటే ఇంత వర్క్ జరిగితే మాకు తెలియకుండా ఉంది. ఇంత వర్క్ జరిగిన తర్వాత ప్రతి ఇష్యూలో లోపలికి వెళ్ళారు, బాగా చాలా లోపలికి వెళ్ళారు. సో మేము యాక్చువల్గా అయితే ప్రతి చిన్న విషయం మాకు తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఇంత పెద్ద కన్సల్టెన్సీ చెప్పిస్తారు మాకు తెలియడం లేదు. సో మేము మేమే మీరు చెప్పిన తర్వాత ప్రెస్ మీట్ మీరు చెప్పిన తర్వాత ఇమీడియట్గా చెప్తున్నప్పుడే మేమే అవమానంగా ఫీల్ అవుతున్నాం. సో మీకు మధ్యలో బ్రహ్మోత్సవాలు తర్వాత కొన్ని కారణాల వలన మీతో ఎక్కువ ఇంటరాక్ట్ కాలేకపోయాను మధ్యలో. సో డెఫినెట్గా ఇవన్నీ కూడా రెగ్యులర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సార్ బిఫోర్ దట్ సార్ మీరు ఇన్నర్లేదు మీ యాటిట్యూడ్ అది మీ వర్క్ అది సారీ యాటిట్యూడ్ కాదు, వర్క్ నేచర్ అది. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే మీరు చెప్పిన అంశాల మీద అట్లీస్ట్ 10 days ఇక్కడ ఆ కన్సల్టెన్సీ ప్లస్ ఆ డిపార్ట్మెంట్ ప్లస్ మీరైతే ఎక్స్పర్ట్ ఎవరు తీసుకుంటున్నారో వాళ్ళు ఒక్కొక్కరిని అట్లీస్ట్ 20 hours లేకపోతే 10 days డేకి 2-3 hours ఇదే ఇక్కడ తిరుమల రిపోర్టర్స్కి ఒక్కొక్క ఇష్యూ మీద
ఒక ఇంటరాక్షన్ సెషన్ పెడితే దానివల్ల ఏమవుతుందంటే అవేర్ అవుతాము ఒకటి. నెంబర్ టూ వచ్చి ప్రతి ఇష్యూ మీద క్వశ్చన్స్ కూడా కొద్దిగా బాగుంటాయి. ఎందుకంటే మీరు చార్జ్ పెట్టి చెప్పారు, అది చార్జ్ పెట్టి కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇవన్నీ పూర్తిగా చాలా లోతైన అంశాలు, డిఫరెంట్ ఇష్యూస్. మనం RFID తీసుకున్నా అదొక డిఫరెంట్ ఇష్యూ. ఏదైనా సరే ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైన స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ అనేది అందరితోనే చేయడం జరుగుతుంది. తప్పకుండా విజన్ చేసినప్పుడు కూడా మీతో మాట్లాడటం జరుగుతుంది. వాళ్ళే అవసరం లేదు సార్, అందరూ మాట్లాడతారు మీతో. మీరు CPRO గారు అందరితో. ఇప్పుడు మా ఎంప్లాయీస్ ఎప్పటి నుంచో చూస్తున్నారు. నేనైతే కొత్తగా వచ్చాను, ఏదో ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అంటే మాకు చెప్తారు, సార్ ఇవన్నీ చేసేస్తాము, ఇవన్నీ అవ్వాలి అంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పర్టైజ్. అలాగే మీకు కూడా తెలుసు, మీకు ఎప్పటి నుంచో మీరు చాలామంది ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా సంవత్సరాలు ఉన్నారు. ఇది ప్రతిదాని లోటుపాట్లు ఏంటనేది మీకు తెలుసు. ఇంతకుముందు ఏదో ఇది మేము కొత్తది అనుకుంటాం, కానీ ఇది ఎప్పుడో చేసి ఉంటారు. అవన్నీ కూడా మీతో కన్సల్ట్ చేసిన తర్వాత డెఫినెట్గా మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటాం. ఇప్పుడు బ్రహ్మోత్సవాలు పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు కానీ, స్వామివారి బ్రహ్మోత్సవాలు కానీ, ఇవన్నీ కూడా మీరు ఫీడ్బ్యాక్ మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అది కూడా CPRO గారు మీతో మాట్లాడారు. దాని తర్వాత పోయినసారి జరిగిన ఏమి వాటిలో ఏమున్నాయో చూసాము. న్యూస్ పేపర్లో మీరు రాసిన ఆర్టికల్స్ కూడా చూసాము, ఏమున్నాయి ఏంటి అనేది అన్నీ చూసి చేస్తున్నాం. మీరు అందుకే చెప్పింది, నేను ఫస్ట్ ముందే చెప్పాను కదా, మీ ఫీడ్బ్యాక్, మీ కంట్రిబ్యూషన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో మిమ్మల్ని కూడా కన్సల్ట్ చేయడం జరుగుతుంది తప్పకుండా. వయసు వర్ష మీరు ఒక ఇష్యూ బేస్డ్గా ఒక ఇద్దరు ఎక్స్పర్ట్స్ పెట్టి, మన వాళ్ళని పెట్టి, మేము ఆ రోజు షెడ్యూల్ ఇస్తే మేము కూర్చుంటాము. ఎందుకంటే ఇది నీడ్ అవసరం. అలాగే తప్పకుండా. దానివల్ల రేట్స్ అది కొంతవరకు ఇంటర్వ్యూన్ అయ్యి కంట్రోల్ చేశారు. ఈ బిగ్ క్యాంటీన్స్ది వాళ్ళు ఇంతకుముందు పెద్ద రేట్లు, ఎక్కువ రేట్లు పెడితే కింద ఉన్న రెస్టారెంట్ల రేట్లతో కంపేర్ చేసి దాన్ని రీజనబుల్గానే ఓకే అన్నారు. అంటే మన కంట్రోల్ లేదు, బట్ వాళ్ళు చేసింది ఇప్పుడైతే ప్రస్తుతం అయితే అంత ఇబ్బంది లేదు. నాణ్యత కూడా పెరిగింది కాదా. నేను ఇప్పుడు బాగలేదని నేను చెప్పట్లా. ఇప్పుడు దీని మీద ఇంతకుముందు మీద పెరిగింది, కానీ ఇది మనం కంటిన్యూస్గా ఇన్స్పెక్షన్లు చేసి బెదిరించి ఇది చేసే సిస్టమ్ కాదు కదా. వాళ్ళే చెయ్యాలి, బాగా చేయాలి, ఇది ఇక్కడ ఉన్నా అంటే మా పేరు పాడైపోతుంది అనేది. ఇప్పుడు నేను పేర్లు బ్రాండ్స్ పేరు చెప్పట్లేదు, కానీ ఒక 10-15 మంచి బ్రాండ్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్తే ఆ పర్టికులర్ బ్రాండ్కి వెళ్తే భోజనం బాగుంటుందని మనందరికీ తెలుసు. సార్, ఇప్పటికే అర్బన్ డిజైన్ వాళ్ళు తిరుమలలో కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. వాళ్ళు ఏమన్నా కొన్ని పిలిగ్రిమ్ మూవ్మెంట్ ఉన్న ప్రాంతాల్లో కొన్ని మార్పులు చేయమని చెప్పారు. అదైనా మార్పు చేసే అవకాశం ఇంకా లేదండి. మనం ఇప్పుడు ప్లానింగ్ దాంట్లోనే ఉన్నాము. కాకపోతే అర్బన్ డిజైన్ అండ్ ప్లానింగ్ వాళ్ళ సహకారం మేము ఆల్రెడీ తీసుకుంటున్నాము. అంటే ఇంకా ఆ డిపార్ట్మెంట్ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ సహకారం ఇప్పటికే తీసుకుంటున్నాము చాలా విషయాలు. లేదు, అది మాస్టర్ ప్లాన్, విజన్ ప్లాన్ అయిన తర్వాతే చేస్తాం. అంటే ఇది చేసిన తర్వాత మళ్ళీ ఇలా కాదు అలా కాదు అనేది కాదు, ఒకసారి ఫైనల్ అయిన తర్వాత దాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది. ఇందాక చెప్పే కదా, ఎడిషనల్ ఈవో గారు ఆల్రెడీ దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఆ ఇష్యూ కూడా వచ్చిందని చెప్తున్నారు, ట్రాఫిక్ ఇష్యూ. దాని DFO అండ్ పోలీస్ సైడ్ నుంచి, విజిలెన్స్ సైడ్ నుంచి కూడా రింగ్ రోడ్ కంగమ్మగుడికి గతుకుల రోడ్డు కానీ ఎటువంటి కాంక్రీట్ నిర్మాణం చేస్తారు. ఆ భక్తుల రాకల పోకలకి ఏదైనా చేస్తే బాగుంది సార్. తప్పకుండా. ఇప్పుడు అకామిడేషన్ విషయంలో మీరు తర్వాత డిప్యూటీ గారి నుంచి అటెండర్ వరకు ఎవరిని ట్రాన్స్ఫర్ చేయకుండా వాళ్ళకి ఫుల్ హ్యాండ్ బాగా వర్క్ చేయడానికి మీరు ఫుల్ హ్యాండ్ ఇచ్చారు. అయితే మీరు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు కూడా చేస్తున్నారు. అయితే అకామిడేషన్ విషయంలో లాస్ట్ ఒక 20 రోజులుగా 4 రోజులు గందరగోళం ఏర్పడి దాదాపు 2 కోట్ల రూపాయలు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడింది. 3 తుఫాన్లు వచ్చాయి, చలి తీవ్రత పెరిగింది. బయట ఏమో భక్తులంతా అట్లే ఉన్నారు. ఖాళీలు అయితే రూమ్లు అయితే ఖాళీగా ఉండిపోయాయి. అలాట్ చేయలేదు. అలాట్ చేయకపోతే రోజుకి 9 లక్షల నష్టం వచ్చేంత రూమ్లు ఖాళీగా ఉన్నాయి. బయట ఏమో భక్తులంతా ఉన్నారు. ఆ పరిస్థితి ఏంటంటే రూముల అలాట్మెంట్కి ఒక స్టాండర్డ్ ప్రొసీజరు ఎవాల్వ్ చేసి దాని ప్రకారం ఒక భక్తులు అంటే దర్శనానికి వచ్చిన భక్తులకి ముఖ్యమైన
ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎడిషనల్ గారు ఆల్రెడీ చర్యలు తీసుకున్నారు దాని మీద. మీరు చెప్పింది ఏమైనా ఉంటే చూస్తాను. బ్రేక్ విషయంలో కూడా మధ్యాహ్నం 1 గంటల వరకు కూడా బ్రేక్ వెళ్తాం. మార్నింగ్ 8:30కి వెళ్ళిన వాళ్ళు మధ్యాహ్నం 2 గంటల కనుక రావడం, బయట రావడం. బ్రేక్ టైమింగ్స్ కొంచెం మారసాలి సార్. దాని మీద కొంచెం పెడితే బాగుంటుంది. అంటే మార్నింగ్ 8 అంటే ఇంత ముందు ఉన్న దానికి ఇప్పటికి ఏంటంటే మార్నింగ్ ఇప్పుడు శ్రీవాణి ఒకటి యాడ్ అయింది. ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఉంటాయి. దానికి కూడా మనకి బ్రేక్లో విఐపి ప్రయారిటీ జనరల్ ఈ 3 ఉంటాయి. మనకు మార్నింగ్ మీరు చూడలేదు 4 o'clock ఆ టైంలో మనకి 2.5 hours దాదాపు 14,000-15,000 మంది దర్శనం చేసుకుంటున్నారు. ప్రీవియస్ డే నైట్ ఉండే వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ 2-3 hours వెళ్ళిపోతున్నారు. అంత ర్యాండమ్గా అవర్లీ 5,200 మెంబర్స్ మనకు మార్నింగ్ తప్పితే డేలో ఎక్కడ వెళ్ళాం. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసాం. సామాన్య భక్తులు బాగా బెనిఫిట్ ఉండేది ఎర్లీ అవర్స్. ఆ ఎర్లీ అవర్స్లో మనం విఐపీకి తీసుకుంటే విఐపీలో మినిట్కి 8 to 12 people వెళ్తారు. ఆ టైంలో సామాన్య భక్తులు దాదాపు 88 members వెళ్తారు. సో ఆ రోజు నైట్ ప్రీవియస్ డే నైట్ ఉండే వాళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 2-3 hours మనకు కంప్లీట్గా వైకుంఠం 2 అంతా ఖాళీ అయిపోతుంది. సో మనకి వైకుంఠం 2 మళ్ళీ మనకి 8-8:30 నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే మిగిలిపోతారు డేకి. సో అవన్నీ క్యాలిక్యులేట్ చేసాము. మనకి యాక్చువల్గా ఇప్పుడున్న సిస్టంలో ఎక్కువ మందిని సామాన్య భక్తులకు అవకాశం ఇస్తుంది. దాదాపు 38,000, 42,000 దాకా మన వీకెండ్లో సామాన్య భక్తులు దర్శనం చేస్తాం. ఆ టైంలో మన విఐపి వాళ్ళకి ఇచ్చేసామనుకుంటే మనం ఇబ్బంది పడిపోతాం. డేలో అంత లార్జ్ స్కేల్ దర్శనం కావటం కష్టమైపోతుంది. అంటే ఇప్పుడు ఎలాగో ఇవన్నీ స్టడీ చేస్తున్నాం కదా, ఈ 2 hours వెయిటింగ్ తగ్గించడానికి ఇవన్నీ కూడా కలిపి కాంప్రహెన్సివ్గా చేయాలి. ఇది ఒకటే సపరేట్గా చేయడం అనేది కష్టం. ఎందుకంటే చాలా మార్పులు చేసాము. ఇవన్నీ కూడా